జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డే 28/2/2026. నేడు సైన్స్ దినోత్సవం. రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజు. సముద్రంలోని నీరు నీలిరంగులో ఎందుకుంటుందో తెలిపేదే రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ ప్రకారం ఒకే రంగులో ఉన్న కిరణాలు ద్రవ పదార్థం పైన పతనం చెందిన తరువాత ఆ కాంతి పరిక్షేపణ చెందుతుంది, అంటే చెదురుతుంది. అలా చెదిరిన కాంతిలోని పౌనఃపున్యంతో పాటు అదనంగా మరో పౌనఃపున్యం ఉన్న కాంతి తక్కువ తీవ్రతలో కనిపిస్తుంది. దీనికి కారణం కాంతి శక్తిలోని ఫోటాన్లు ద్రవ పదార్థంలోని అణువులు పరస్పరం ఢీకొనడమే. ఆ కారణంగా సముద్రంలో నీరు నీలి రంగులో మనకు కనిపిస్తుంది. ఈ ఫలితమే భారతదేశానికే కాకుండా ఆసియా ఖండానికే మొట్టమొదటి నోబెల్ బహుమతి తెచ్చింది. 1930లో ఈ ఫలితాన్ని అందించిన మన భారతీయ శాస్త్రవేత్త సర్ సివి రామన్. దీనిని కనిపెట్టడానికి రామన్ ఉపయోగించిన పరికరాలు ఖరీదు కేవలం ₹196. అందుకే మన దేశం రామన్ కనిపెట్టిన రోజు ఫిబ్రవరి 28వ తేదీని నేషనల్ సైన్స్ డే, అంటే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటోంది. సర్ సివి రామన్ అంటే చంద్రశేఖర వెంకట రామన్. సర్ అనేది బిరుదు. ఈయన 1888 నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచినాపల్లిలో జన్మించారు. 11 సంవత్సరాలకే ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రథమ శ్రేణిలో పాస్ అయి స్కాలర్షిప్తో డిగ్రీలో చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి 14 సంవత్సరాలకే బిఏలో ఇంగ్లీషు, ఫిజిక్స్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. బాల్యం నుంచి సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకుంటూ ఎన్నో పుస్తకాలు శ్రద్ధతో చదువుతూ ఇంట్లో దొరికే పరికరాలతోనే ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఎంఏ భౌతిక శాస్త్రంలో చేరి పాఠ్య పుస్తకాలన్నీ ముందే చదివేసి రోజు క్లాసులకు వెళ్లకుండా ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసేవాడు. పరిశోధనలపై ఆసక్తితో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్గా చేరారు. ఒకసారి లండన్లో ఒక శాస్త్రీయ సమావేశానికి వెళ్ళి తిరిగి వస్తూ మధ్యధరా సముద్రంపై ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రం అంత నీలంగా ఎందుకుంది అన్న సందేహం కలిగి కుతూహలంతో అకుంఠిత దీక్షతో పరిశోధనలు చేశారు. ఆనాటికి సముద్రపు నీటిలో ఆకాశపు నీలిరంగు ప్రతిబింబించడం వల్లనే సముద్రం నీరు నీలంగా ఉంటుందని శాస్త్రవేత్తల యొక్క భావన. కానీ ఆకాశపు లేత నీలి రంగుకు సముద్రపు ముదురు నీలానికి పొంతనే లేదు. రామన్ కాంతి శక్తిపై చేసిన పరిశోధన ఫలితమే సముద్రపు నీరు నీలిరంగు గుట్టును బహిర్గతం చేసింది. ఆ ఫలితమే రామన్ ఎఫెక్ట్కు 1930లో సివి రామన్కు నోబెల్ బహుమతిని తెచ్చింది. మన భారతీయుడైన సర్ సివి రామన్ కాంతి విశ్లేషణపై చేసిన పరిశోధనల ఫలితమే మన దేశానికి ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది. అట్టి మహనీయుని ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 28వ తేదీన స్మరించడం భారతీయులుగా మన కర్తవ్యం.